హాయ్ ఫ్రెండ్స్, రేపటి వెలుగు అనే మూవీ చూశాను. ఈ మూవీ నవంబర్ 21న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకు ఈ మూవీ నచ్చింది భయ్య. ఇది మూవీ అని చెప్పాలా, డైరెక్టర్ యొక్క విజన్ అని చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ మూవీ డైరెక్టర్ పేరు రాహుల్ రిజీ నాయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డైరెక్టర్ కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని డైరెక్టరే చేశారు. ఇది ఒక సింపుల్ స్టోరీ కానీ దాన్ని బాగా చూపించారు. ఈ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే కొత్తగా పెళ్లైన వాళ్ళ మధ్య జరిగే మిస్అండర్స్టాండింగ్స్ మీద ఈ మూవీ తీశారు. ఈ మూవీ అంతా కొండల ప్రదేశంలో తీశారు, మనుషులు ఉండే ప్రదేశానికి దూరంగా. ఈ మూవీ రన్ టైం వచ్చేసి జస్ట్ 1 hour 39 minutes. కానీ ఈ మూవీ మనకి చాలా ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే స్లో స్క్రీన్ ప్లే. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, యాక్టర్స్ చేసే యాక్టింగ్ గానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ మూవీలో ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు అనే అనిపించదు, అంతా రియల్ గా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఈ మూవీ స్టోరీ గురించి నేను ఎక్కువేమీ చెప్పట్లేదు, కానీ ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి మూవీ చూడండి. ఈ మూవీ గురించి నేను ఒకే ఒకటి చెప్తున్నాను, లైఫ్ పార్ట్నర్ యొక్క మనసు అర్థం చేసుకోవాలి, అంతే. ఇంతకు మించి ఏం చెప్పను. ఒకవేళ ఈ మూవీ మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.